సరే మమ్మీ, నేను ఉమ్, వెళ్ళొస్తాను. బావా బాయ్. బాయ్. జాగ్రత్తమ్మా. ఉమ్. అల్లుడు, హ్మ్. నీకు రూమ్ చూపిస్తాన్రా. సరే అత్తయ్య. అల్లుడు, హ్మ్. ఈ రూమ్లో నువ్వు ఉండొచ్చు. సరే అత్తయ్య. తొందరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసేయ్. టిఫిన్ పెడతాను, అలాగే అత్తయ్య. సరేనా? హ్మ్. ఉమ్. అత్తయ్య, నేను రెడీ. ఆ, కూర్చో అల్లుడు, వస్తున్నాను. హ్మ్. ఇదిగో టిఫిన్ తినల్లుడు. అత్తయ్య, హ్మ్? మీరు కూడా రండి, ఇద్దరం కలిసి తిందాం. నేను తర్వాత తింటానులే, నువ్వు తిను. సరే అత్తయ్య. మ్మ్. అత్తయ్య, దోశ సూపర్. బా తిను. మ్మ్. చట్నీ కూడా చాలా బాగుంది అత్తయ్య. అవునా? అయితే బాగా తిను. సరే అల్లుడు, ఉం. నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా, టైర్డ్ అయి ఉంటావు. కాసేపు నువ్వు వెళ్ళి పడుకో. ఆ, లేదత్తయ్య, నేను ఆల్రెడీ బస్సులో బాగానే నిద్రపోయాను. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, సరే, సరేనా? కూర్చో, నేను టిఫిన్ తినేసి వస్తాను. సరే అత్తయ్య. ఉమ్. ఆ? ఆ, అల్లుడు, మరి క్యాబ్ వ్యాపారానికి ఎలాంటి కారు కొందాం అనుకుంటున్నావు? ఏదైనా ఒక మంచి కారు ఒక 10 లక్షల్లో తీసుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య. మిగిలిన 5 లక్షలు బ్యాంక్లో దాచుకుందాం అనుకుంటున్నాను. నాకెలాగో డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఆ క్యాబ్ కూడా నేనే నడుపుకుందాం అనుకుంటున్నాను. ఇది మంచి ప్లానే అల్లుడు, కానీ ఏంటత్తయ్య, ఏమైంది? ఏం లేదల్లుడు. నువ్వు క్యాబ్ కొనుక్కున్నా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాబ్ నడుపుతూనే ఉండాలి కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు రన్ చేస్తేనే కదా డబ్బులు బాగా వస్తాయి. అవునత్తయ్య. ఇప్పుడు చాలా క్యాబులు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ నువ్వు కొత్తగా కారు కొనుక్కుని అది నడుస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉండాలి. అయితే నాకు తెలిసి ఒక మంచి ప్లాన్ ఉంది. అది నీకు సెట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకో. అలాగా? ఏం ప్లాన్ అత్తయ్య? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ట్రేడింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి ఈరోజు మనం డబ్బులిస్తే అతను 1 ఇయర్ తర్వాత డబుల్గా చేసిస్తాడు. అవునా? అదెలా సాధ్యం? అదే చెప్పాను కదా అల్లుడు. ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబుల్గా తిరిగిచ్చేశాడు. అంటే నువ్వే పని చెయ్యకపోయినా చేతిలో ఉన్న డబ్బులు డబుల్ అయిపోతాయి. అలాంటప్పుడు నువ్వెందుకు కష్టపడాలి చెప్పు? నేను కూడా అతనికి కొంత డబ్బిచ్చాను. అతను 1 ఇయర్లో నేనిచ్చిన 1 లాఖ్ని డబుల్గా చేసి 2 లాఖ్స్గా ఇచ్చాడు. అవునా? కానీ నాకెందుకో ఇది కరెక్ట్‌గా అనిపించట్లేదు అత్తయ్య. ఒకవేళ వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేస్తే మనకిబ్బందవుతుంది కదా అత్తయ్య. అలా ఏం లేదల్లుడు. అతను నాకు బాగా తెలిసినాయనే. నాకు మాత్రమే కాదు, ఈ ఏరియాలో చాలా మందికి అతను డబ్బులిస్తూ ఉంటాడు. ఇందులో అనుమానపడాల్సిన అవసరమే లేదు. లేదత్తయ్య, అది ఇలా చూడల్లుడు, నువ్వు కష్టపడి పనిచేయడం ఎందుకు చెప్పు? నువ్వు తీసుకొచ్చిన 15 లక్షలు వాళ్ళకిచ్చావనుకో, 1 ఇయర్లో 30 లక్షలు నీ చేతికిస్తాడు. ఒకవేళ నువ్వు కార్ తీసుకొని 1 ఇయర్ నడిపినా గాని నీ డబ్బులు డబుల్ అవుతాయా చెప్పు? ఆలోచించుకో. నీ మంచికే చెప్తున్నాను. నువ్వు కాస్త సమయం తీసుకుని కూడా ఆలోచించి చెప్పు. కానీ నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు, ఇక్కడే తింటావు, ఇక్కడే పడుకుంటావు, సరేనా? బయట ఉండాల్సిన అవసరమే లేదు, సరేనా? ఈ ఇంట్లోనే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నాకు తెలిసి ట్రేడింగ్ వ్యాపారం అనేది చాలా మంచి ఐడియా. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. సరే అల్లుడు, నేను వెళ్ళి వంట చేస్తాను. ఈరోజు నువ్వు వచ్చావు గనక ఒక మంచి వంట చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు? వెజ్జా, నాన్ వెజ్జా? పర్లేదత్తయ్య, నువ్వు ఏది చేసినా నేను తింటాను. స్పెషల్‌గా నా కోసం ఏం చేయొద్దు. అలా కాదలుడు,
నువ్వు ఈరోజే వచ్చావు గనక మొదటి రోజు నీకిష్టమైన వంట చేసి పెడతాను. లేదతయ్య, నువ్వు ఏం చేసినా నేను తింటాను. సరే, ఈరోజు నీకు చికెన్ బిర్యానీ చేసి పెడతాను. ఎందుకంటే నేను చేసిన వంటల్లో చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగా వండుతాను. అందుకే చికెన్ బిర్యానీ చేస్తాను. ఓకేనా? ఓకే అత్తయ్య. సరే, నువ్వెళ్ళి పడుకో. చికెన్ బిర్యానీ చేశాక నేనొచ్చి పిలుస్తాను. ఉమ్, అప్పుడు నువ్వొచ్చి తిను. సరేనా? అలాగే అత్తయ్య. సరే అల్లుడు, నేను చెప్పిన విషయం కూడా నువ్వొకసారి ఆలోచించు. సరే అత్తయ్య. ఉమ్. ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య చెప్పినట్టుగా నా దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని ట్రేడింగ్ చేయడానికి ఇచ్చేద్దామా? లేకపోతే క్యాబ్ కొనుక్కొని డ్రైవింగ్ చేసుకుందామా? ఆ, క్యాబ్ కొనుక్కుంటే అది బాగా నడవాలి. అది కాకుండా ఏదైనా చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అత్తయ్య చెప్పినట్టుగా డబ్బులు ట్రేడింగ్ వాళ్ళకిచ్చి 1 ఇయర్‌లో అవి గనక డబుల్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళు గనక డబ్బులు తీసుకొని మోసం చేస్తే ఇబ్బందుల్లో పడిపోతాను కదా! ఆ తర్వాత నేను రోడ్డు మీదకి రావాల్సిందే. ఏం చేద్దాం? ఏం అర్థం కావడం లేదే. అల్లుడు, ఆ, అల్లుడు, ఆ, అత్తయ్య. ఆ, చెప్పండి అత్తయ్య. బిర్యానీ రెడీ అయింది. నువ్వు లేచొచ్చావంటే చక్కగా తిందాం. ఏంటి అప్పుడేనా? ఉమ్. ఇంత ఫాస్ట్‌గా ఎలా చేశారు అత్తయ్య? అల్లుడు, ముందు టైం ఎంతైందో చూసావా? 1 గంట అవుతోంది. ఓ, అవునా? ఉమ్. సారీ అత్తయ్య.